హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూఏఎన్ నెంబర్ ఉంది కదండి, అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది మనం ఇంట్లోనే కూర్చొని ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఇది ముందుగా ఈ శాలరీస్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది అవసరం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే కూర్చొని యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేస్తారనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. లేట్ చేయకుండా అయితే నేను టాపిక్లోకి వెళ్ళిపోతానండి. ముందుగా మనము ఈ యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయడానికి మనకి మెయిన్గా 2 యాప్స్ అయితే కావాలండి. ఒకటి ఉమంగ్ యాప్, 2 ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనమాట. ఈ 2 యాప్స్ అయితే మనకి కావాలి. ముందుగా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఈ మనకి ఆధార్ ఫేస్ ఆర్డీ ఉంది కదండి, ఆ యాప్ ఇన్స్టాల్ అయింది మనకి కనిపించదు. ఓకేనా, మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉందో మనకి కనిపించదు అనమాట. కానీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇదిగోండి మీకు ఇలా డిస్ప్లే అవుతుంది కదా, ఇక్కడ రిజిస్టర్ హెయిర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఏమో స్టేట్, మీకు నేను బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదండి, అక్కడ టిక్ మార్క్ చేయండి. కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ 6 digit ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక పిన్ నెంబర్ జనరేట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది అనమాట. ఒక 6 digit పిన్ అనేది మీరు జనరేట్ చేసుకోండి. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ నెంబర్స్ అనేవి ఎంటర్ చేసి మీ ఎంపీఐఎన్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 2 times ఎంటర్ చేయండి పిన్ నెంబర్ అనేది. తర్వాత ఎనేబుల్ డివైస్ టచ్ ఐడి ఫర్ ఈజీ యాక్సెస్ అని ఉంది కదండి, ఈ బాక్స్ సింబల్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ యూఏఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత ఈ బాక్స్ సింబల్ ఉంది కదండి, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ స్కాన్ ఉంది కదండి, స్టార్ట్ స్కాన్ ఉంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకు ఫేస్ ఆర్డీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆ సర్కిల్లో మన ఫేస్ అనేది స్ట్రైట్గా పెట్టి కొంచెం లైట్గా కళ్ళు బ్లింక్ చేస్తూ ఉండండి. ఇదిగోండి అలా బ్లింక్ చేస్తూ ఉంటే కనుక అది క్యాప్చర్ అయిపోయి తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇంకొకసారి సర్వర్ బిజీగా ఉన్నప్పుడు మనకి యాక్సెప్ట్ చేయదండి, బట్ ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి, అయిపోతుంది. అలా క్యాప్చర్ అయిపోయిన తర్వాత మన డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి చూడండి. ఇదిగోండి ఫోటో, నేమ్, నేషనాలిటీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ రిలేషన్ ఎంటర్ చేయండి. మ్యారీడ్ అయితే కనుక మీ ఆధార్ కార్డులో హస్బెండ్ నేమ్ ఉంటే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి, లేకపోతే ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడైతే యూఏఎన్ నెంబర్ అనేది మనకి జనరేట్ అయిపోయిందండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక మళ్ళీ మనము యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేయండి. ఈజీగా యూఏఎన్ నెంబర్ అనేది మనం ఇంట్లోనే కూర్చొని క్రియేట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.